నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక నగరం కాకినాడ జిల్లా ఏవి నగరంలోని శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో దేవీ నవరాత్రి వేడుకలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ జగన్మాత భక్తులకు నిజరూప దర్శనమిచ్చారు. పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు దుర్గమ్మకు విశేష పూజలు గావించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గణాయక వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु कलसे सर्वतीर्थानामाह्या प्रथम सहस्रेण शतेन च पत्रं निक्षिप्य ओम याः पनिर्या बला पुष्पायाश्च पुष्पिणीः प्रोषितपुरुषोदास्तानं जन्त्वग्मसः फलं निक्षिप्य याः पनिर्या बला पुष्पायाश्च
దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యలబల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్టా మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి. తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా, కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలి వచ్చి జయప్రదం చేయ ప్రార్థన.